Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి కట్ ఆఫ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నీట్ 2025 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోత్ స్టేట్స్, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఏయూ అండ్ ఎస్వియు. ఓకే, ఈ కట్ ఆఫ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మళ్ళీ పేరెంట్స్కి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో అవి క్లారిఫై చేద్దాము అని. తర్వాత మనకు ఒక రిఫరెన్స్ ఆర్టికల్ కూడా దొరికింది. సో మన నేను చెప్పిన కట్ ఆఫ్ది సో ఒక రిఫరెన్స్ ఆర్టికల్, దాని నుండి మనకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎయిమ్స్లో రావాలి అంటే ఎంత ఉండాలి మినిమం. నేను ఆల్ ఇండియా కోటాది ఆల్ ఇండియా కోటా అది స్పెసిఫిక్ కట్ ఆఫ్ అని ఇవ్వలేదు, ఇక్కడ స్టేట్ కోటాది ఇచ్చాను యాక్చువల్గా. సో మనకు ఎయిమ్స్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఓకే బీబీనగర్ ఎయిమ్స్ బీబీనగర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, అటువంటి పాయింట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది కట్ ఆఫ్ గురించి. విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, తర్వాత మన లోకల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. నీట్ 2025 ఇక్కడ ఇచ్చారు 410 మార్కులు వస్తాయి కన్వీనర్ కోటాలో సీట్. ఇది 410 అంటున్నారు, మనకు 400 to 410 మార్కులు వస్తాయి కన్వీనర్ కోటాలో సీట్. ఓకే, ఎంబీబీఎస్ సీట్. రాష్ట్రంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశం ఇది. బీసీలకేమో 335 to 400 అన్నారు. నేను చేసిన వీడియో కూడా ఆల్మోస్ట్ ఇదే ఉంది, కొంచెం ధైర్యం వస్తుంది అని. ఓకే, ఈ హరీష్ రెడ్డి ఈ ఛానల్ నుంచి వచ్చిన కట్ ఆఫ్స్, వేరే ఆర్టికల్ నుంచి రిఫరెన్స్ ఆర్టికల్ నుంచి వచ్చిన కట్ ఆఫ్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఓకేనా, మీకు కొంచెం ధైర్యం వస్తుంది. ఓకే, మనం దీన్ని ఇమాజిన్ చేసుకుని ధైర్యంగా ఉండొచ్చు అని. ఓకేనా, 335 to 400 మీరు భయపడకండి. 320 వచ్చినా ట్రై చేయాలి ఖచ్చితంగా, 300 వచ్చినా అప్లై చేయాల్సిందే. ఎస్సీలకు 350 to 365 మార్కులు, ఎస్టీ కేటగిరీలో 360 to 375 మధ్య మార్కులు వస్తే ఛాన్స్ ఉంటుందని రాష్ట్రంలో సర్కారీ వైద్య కళాశాల ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. 4090 సీట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎయిమ్స్లో సీట్ దక్కాలంటే 560. ఇవి నేను చెప్పాను ఆల్రెడీ. సార్ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అంటే, కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు కొంచెం సార్ మాకు ఇది ఇంకా పెరుగుతుందేమో అని అనిపిస్తుంది అని అన్నందుకు కొంచెం కంపారిటివ్లీ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నా. 560+ వస్తే నీట్, ఇది ఎయిమ్స్లో సీట్ వస్తుంది. సో ఇది చెప్పలేదు నేను, ఇప్పుడు దీన్ని బట్టి నేను మీకు చూపించబోతున్నా. ఇది నేను చేశాను ఆల్రెడీ వీడియో. ఓకే, తెలంగాణ, ఏపీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు, ఇది నేను చేశాను. దీనికి సేమ్ ఇచ్చారు చూడండి, ఈ రిఫరెన్స్ ఆర్టికల్ ఇక్కడ వచ్చిన ఆర్టికల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ నీట్ 2025 రిజల్ట్ ఆధారంగానే చేశాను. సో ఇవే ఉంటాయి, ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ అన్నారు కదా, ఇక్కడ నేను ఎంత ఇచ్చాను 400 to 410 అని ఇచ్చాను. ఇక్కడ ఏయూ ఏమో 475 to 495, ఎస్వి ఏమో 460 to 475 ఇచ్చాను. ఒక 5 మార్క్స్ అటు ఇటు అంతే, మ్యాక్సిమం టాలీ అయ్యింది వీటితోటి. ఓకే, ఇక్కడ బోత్ ఇచ్చారండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ కట్ ఆఫ్ గురించి ఇచ్చారు. ఇది కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ 400 వస్తుంది. ఇదేది 400+ అనేది తెలంగాణలో, కానీ ఏయూ ఎస్వియులో ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకు సార్ ఎక్కువ ఉంటుంది అని అంటే, సీట్స్ తక్కువ ఉంటాయి. మెయిన్గా మనం చెప్పాల్సింది సీట్లు తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అంతే. ఆంధ్రప్రదేశ్ ఏయూ ఎస్వి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ విత్ దిస్ తెలంగాణ. రాష్ట్రంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశం ఈ మార్కులు వస్తే. సో దీంట్లో కొన్ని పాయింట్స్ హైలైట్ చేసి మీకు చెప్పబోతున్నా, అది మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. నీట్ ఫలితాల వెల్లడితో విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని ఫుల్ టెన్షన్ పడుతున్నారు. ఓకే, ఇది మార్కులు, రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇచ్చారో చదువుతో చూడండి. తమకు వచ్చిన ర్యాంక్, మార్కులు, సామాజిక వర్గాల ఆధారంగా ఏ విద్యా సంస్థలో ఎంబీబీఎస్ ప్రవేశం దక్కుతుందా అనేది అంచనాలు రూపొందించుకుంటున్నారు. ఓకే, సామాజిక వర్గాలంటే రిజర్వేషన్. త్వరలోనే ప్రారంభం అవ్వనున్న ఆల్ ఇండియా కోటా సీట్ కౌన్సిలింగ్కి మన రాష్ట్ర విద్యార్థులు సైతం పోటీ పడతారు. సార్ కొద్దిమంది ఆల్ ఇండియా కోటా అంటే ఓన్లీ ఎయిమ్స్కే కాదు, రాష్ట్రంలో ఉన్న కాలేజీలకు కూడా 15% ఆల్ ఇండియా కోటా అనమాట. అంటే నార్త్ స్టూడెంట్ కూడా గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకోవచ్చు. ఓకే, నార్త్ స్టూడెంట్, వేరే స్టేట్ స్టూడెంట్ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించవచ్చు 15% కోటా కింద.
త్వరలోనే ప్రారంభం అవ్వనున్న ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సిలింగ్కి మన రాష్ట్ర విద్యార్థులు సైతం పోటీ పడనున్నారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులు కాకుండా మిగిలిన వారికి ఎన్ని మార్కులు వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని నీట్ నిపుణులు విశ్లేషణ విడుదల చేశారు. ఒక నిపుణుల ద్వారా వచ్చిందనుకో. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరింది, కొంచెం పెరుగుతుంది. వాటిలో సీట్ల సంఖ్య 4090కి పెరిగింది. ఇందులో 15% సీట్లు అఖిల భారత కోటాకు వెళ్తాయి. అలాగే ఎయిమ్స్ బీబీ నగర్లో 100, ఈఎస్ఐ సనత్ నగర్లో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇక ప్రైవేటులో 30 కాలేజీలు 4600 సీట్లు ఉన్నాయి ప్రైవేటులో. ఓకే, ఇందులో కొన్ని కాలేజీలు గత ఏడాది డీమ్డ్ వర్సిటీలుగా మారాయి. సార్ అవేంటివి అంటే నేను మీకు ఆ లిస్ట్ ఇస్తాను. ఎప్పుడైతే డీమ్డ్గా మారుతాయో మనము స్టేట్ ద్వారా జాయిన్ కాలేమన్నమాట. డీమ్డ్ వర్సిటీలుగా మారాయి. వాటిలోని సీట్లు రాష్ట్ర పరిధిలోకి రావు డీమ్డ్వి. అవేంటో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రైవేట్లో ఉన్న సీట్లలో 50% కన్వీనర్ కోటా కిందికి వస్తాయి. కాలేజీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5500 వరకు కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇది కాలేజీ అంటే తెలంగాణది. 400 మార్కులు వస్తే కన్వీనర్ కోటాలో సీట్లు, 410 మార్కులు వస్తే సీట్ అని చెప్తున్నారు తెలంగాణది. ఈ ఏడాది 22.9 లక్షల మంది నీట్ పరీక్ష రాయగా 12.36 లక్షలు క్వాలిఫై అయ్యారు. తెలంగాణ నుంచి 70,259, అందులో రాస్తే 41,584 ఉత్తీర్ణులు అయ్యారు. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఏపీ నుంచి 57,000 మంది రాయగా 36,000 మంది క్వాలిఫై అయ్యారు. ఓకే, ఈ ఏడాది నీట్ పరీక్ష కఠినంగా ఉండడంతో మార్కులు చాలా తగ్గాయి. ర్యాంక్ మంచిగా వచ్చింది, తగ్గిన. ఓకే, 1500 స్టూడెంట్స్కి 720. ఓకే, ఇది మనకు తెలిసిన విషయమే. ఇది 686 మార్కులు అత్యధికం, ఇది మనకు ఐడియా ఉంది. ఓకే, 600 పైగా స్కోర్ సాధించిన వారు చాలా తక్కువ ఉన్నారు, 1250 ఉన్నారు. ఇది మనకు తెలిసిందే. ఇక నీట్ రాసిన వారిలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా. అది ఇచ్చాను మీకు ఆల్రెడీ. నీటితో పోలిస్తే ఈసారి తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది అన్నది ఇది కన్క్లూజన్ అనమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 410 మార్కులు వచ్చిన వారికి అవకాశం ఉంటుంది. ఇది నేను ఇచ్చాను క్లియర్గా, 400 to 410, 420 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏయూ పరిధిలో జనరల్ కేటగిరీలో 475 to 480 మార్క్స్ ఉంటుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనరల్ కేటగిరీలో ఇది చూడండి, 475 to 495 అంచనా సేమ్ టాలీ అయింది. ఎస్వీయూ పరిధిలో 465 to 470 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అంటున్నారు జనరల్ కేటగిరీలో. ఓకే, కట్ ఆఫ్ మార్కులు 144 జనరల్కి, ఓబీసీ ఎస్సీ ఎస్టీలకి 113గా నిర్ణయించారు. ఇది ఓకే. ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, తొలుత ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఇది మనకు తెలుసు. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గాంధీ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ వైద్యశాల 15% సీట్లు ఆల్ ఇండియా కోటా. ఓకేనా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ వైద్యశాల 15% ఆల్ ఇండియా కోటా. ఓకే, ఇలా ఆంధ్ర మెడికల్ కాలేజ్ గవర్నమెంట్, సో గో టు ది 15% ఆల్ ఇండియా కోటా. ఇది క్లియర్. దేశవ్యాప్తంగా 20 ఎయిమ్స్లు ఉన్నాయి, 20 ఎయిమ్స్ ఉన్నాయి. వీటిలో 2044 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. జిప్మర్, పుదుచ్చేరి, కరైకల్ కలిపి 200 సీట్లు ఉన్నాయి. జిప్మర్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. లాస్ట్ టైం ఆల్ ఇండియా టాపర్ జిప్మర్కి వెళ్ళాడు. ఓకే, చాలా ఫుల్ పేషెంట్ ఇన్ఫ్లో ఉంటుంది. మీకు ఎలా తెలుసు అంటే నా సెంట్రల్ యూనివర్సిటీ అక్కడే, నేను పీజీ అక్కడే చదివాను, నేను విజిట్ చేశాను కూడా మా ఫ్రెండ్స్ కోసం. ఓకే, 200 సీట్లు ఉన్నాయి. అఖిల భారత కోటా కౌన్సిలింగ్ 2 దఫాల్లో నిర్వహిస్తారు. సీటు వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది. అఖిల భారత కోటా కౌన్సిలింగ్ 2 దఫాలు అంటే ఆల్ ఇండియా కోటా 2 రౌండ్స్ ఉంటుంది. సీటు వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది. ఈ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కౌన్సిలింగ్లో పాల్గొనడం కుదరదు. మీకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది అంటే ఇంకా రాష్ట్ర కౌన్సిలింగ్లో పాల్గొనడం పాసిబుల్ కాదు. ఆల్ ఇండియా కోటా ముగిసిన తర్వాత రాష్ట్ర పరిధిలోని హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. రాష్ట్ర పరిధిలోని, ఓకేనా, మనకు ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ ఏమో ఎన్టీఆర్, తెలంగాణ ఏమో కాలేజీ. ఓకే, వైద్య కళాశాలలోని సీట్లన్నీ కన్వీనర్ కోటాకు వస్తాయి. ఇది ఇంపార్టెంట్. గౌట్ కాలేజ్లో ఉన్న సీట్స్ అన్నీ కన్వీనర్ కోటాలు, అంత ఫ్రీ, చాలా తక్కువ డబ్బులతో కంప్లీట్ అవుతుంది గౌట్ కాలేజ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రభుత్వ వైద్య కళాశాలలోని సీట్లన్నీ కన్వీనర్ కోటాలకు వస్తాయి. ప్రైవేటు సీట్లలో 50% మాత్రమే కన్వీనర్ కోటాకు వస్తాయి. 100 ఉన్నాయి అనుకోండి, 50 కన్వీనర్ కోటా.
కిందికి వస్తాయి. మిగిలిన 50 సీట్లు ఉంటాయి కదా, అందులో 35% సీట్లు బి కేటగిరీ, ఇంకా రిమైనింగ్ 50 ఉంటాయి కదా, ఆ 50లో 35 ఏమో బి కేటగిరీ అంటాం, అది కూడా మెరిట్ బేస్డ్గానే ఇస్తారు. ఇక మిగిలిన 15 సీట్లు ఉంటాయి కదా, 15% అది సి కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా కింద వస్తాయి. వీటికి హెల్త్ వర్సిటీనే కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది, హెల్త్ వర్సిటీనే. ఓకేనా సార్, ఇంత ప్రాపర్గా జరుగుతుందా అని డౌట్ పడకండి, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనీ గేమ్ ఇదంతా, కేటగిరీ బి కేటగిరీ సి అనేది మనీ గేమ్, పొలిటికల్ గేమ్, అన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ అఫీషియల్గా ప్రాపర్ వేలో నిర్వర్తిస్తే మంచి కష్టపడ్డ స్టూడెంట్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, అది 100% ప్యూర్గా కండక్ట్ చేయాలని యాజ్ ఏ ఫ్యాకల్టీగా పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడ మనీ డామినేట్ చేస్తుంది సి కేటగిరీలో. ఓకే, ఇది ఒకటి. ఎయిమ్స్లో సీట్కి మంచి జరగాలని కోరుకుంటాం. ఓకే, మనం చేసేది ఎయిమ్స్లో సీట్కి 560 పైగా స్కోర్ చేయాలి. ఓకే, ఇదొక రిఫరెన్స్. సార్ మాకు 500 వచ్చింది, ఎయిమ్స్ వస్తుంది అంటే పార్టిసిపేట్ చెయ్యాలి. మీ మార్క్స్ని అండర్ ఎస్టిమేట్ చెయ్యకండి. 100% దేవుడు కూడా నీకు ఇది రాదు అని చెప్పడు. ఈ కౌన్సిలింగ్లా కన్వీనర్ కూడా చెప్పరు. ఎందుకు అంటే ఫ్యాక్టర్స్ ఉంటాయి, తక్కువ వచ్చినా మీరు బెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా, ఆ లిస్ట్ నేను తయారు చేస్తున్నా, మీకు ఇస్తాను క్లియర్గా. ఎయిమ్స్లో సీటుకి 560 పైగా స్కోర్ ఉండాలి అంటున్నారు. 500 ఉన్న అప్లై చేయాలని నేను అంటున్నా, 480 ఉన్న అప్లై చేయండి అని నేను అంటున్నా. ఎందుకంటే చెప్పలేము, మన రిజర్వేషన్లో ఇంతమంది కాంపిటీషన్ ఉంటారు అని మనం చెప్పలేము, ముందే చెప్పలేము. జనరల్ కేటగిరీలో ఏదైనా ఎయిమ్స్లో సీట్ రావాలంటే నీట్లో కనీసం 560 ఉండాలి, ఇది రిఫరెన్స్ కోసం స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిమ్స్లో అయితే 650 పైన ఉండాలి. 650+ ఉంటే ఢిల్లీ ఎయిమ్స్ పక్కా వస్తుంది అనుకోండి. 600 ఉన్నా ట్రై చేయండి. ఓకే, మన రాష్ట్రంలోని బీబీ నగర్ ఎయిమ్స్లో కట్ ఆఫ్ మార్కులు 580గా ఉండే అవకాశం ఉంది మన స్టేట్లో. బీబీ నగర్ తెలంగాణలో 580గా ఉంటుంది. మంగళగిరి ఎయిమ్స్లో 600 ఉంటుంది. సార్ ఇప్పుడు చెప్పొచ్చు బీబీ నగర్ బెస్టా మంగళగిరి బెటర్ అంటే మంగళగిరి కాంపిటీషన్ ఎక్కువ. ఢిల్లీ బెటరా బీబీ నగర్ బెటర్ అంటే ఏమంటాం, ఢిల్లీ ఎయిమ్సే బెటర్ అంటాం కదా, అలా మంగళగిరి బెటర్. ఒక కన్క్లూజన్ ఇక్కడ. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో జనరల్ కేటగిరీ సీట్ రావాలంటే ఆల్ ఇండియా ర్యాంక్ సుమారుగా మీకు ఆల్ ఇండియా కోటాలో జనరల్ కేటగిరీలో సీట్ రావాలంటే మీకు మినిమం 23,000 to 25,000 మధ్య ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, 30,000 ఉన్నా ట్రై చేయండి, 40,000 ఉన్నా ట్రై చేయండి, ఎంత ఉన్నా ట్రై చేయండి. టాపర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పెట్టే ప్రయారిటీ ఆర్డరు, లాస్ట్ ర్యాంకర్ పెట్టే ప్రయారిటీ ఆర్డరు సేమే ఉంటుంది. లాస్ట్ ర్యాంక్ వచ్చినా నాకు ఎయిమ్స్ వస్తే బాగుండని మనం ప్రయారిటీ ఇవ్వాలి. అది వస్తుందా రాదా నెక్స్ట్. ఓకే, బెస్ట్ కాలేజెస్ నుంచి లీస్ట్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నేను వీడియోస్ చేస్తా, నేనే లిస్ట్ ఇస్తాను ఛానల్లో, నేనే రాసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఆల్ గౌట్ సీట్స్ అనేవి కన్వీనర్ కోట. యూ షుడ్ అప్లై బోత్. 300 వచ్చినాయి కదా సార్, నేను ఆల్ ఇండియా కోటా నేను అప్లై చేయను, ఎందుకు సార్ రాదు కదా అని అనుకోవద్దు. ఆన్లైన్ గేమే కదా నాన్న, సిస్టంలో ఆప్షన్స్ ఇవ్వండి, వస్తుందా రాదా చూడండి అన్నది నా పాయింట్. ఎందుకంటే స్టేట్ కోటాలో ఎలా ఉంటుంది కాంపిటీషన్, ఆల్ ఇండియాలో ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందో మనం గుర్తుపట్టలేము. అప్లై చేయండి, వస్తే చేయగలుగుతారు, రాకుంటే స్టేట్ కోటా. యూ షుడ్ అప్లై బోత్ వాట్ ఎవర్ మేబీ ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా. ఓకే, దిస్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ నేను ఫుల్గా అప్లోడ్ చేస్తాను, క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది ఇచ్చారు ఆల్రెడీ, నేను చెప్పాను, బట్ ఇక్కడ రిఫరెన్స్ కొద్దిమంది పేరెంట్స్ కోసం మళ్ళీ మెసేజెస్ కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసమని ఒక్కసారి మళ్ళీ దీనికన్నా ఒక 10 మార్క్స్ తక్కువ మీకు వస్తుందని నేను నమ్ముతున్నా. ఓకేనా, సో ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది. AUSV అని చదువుతా. జనరల్ OU 410 to 420 400 ఉన్నా వస్తుందని నేను నమ్ముతున్నా. ఇది రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ లా నేను అలానే ఇచ్చాను. ఇక్కడ ఏయూలనేమో 475 to 480, ఎస్వీలనేమో 465 to 470. ఒక 10 మార్క్స్ తగ్గించుకోండి, 10 కాదు 20 తగ్గించుకున్నా మీకు వస్తుందని నేను నమ్ముతున్నా క్లియర్గా నా అనాలిసిస్ని బట్టి, స్టూడెంట్స్తో డిస్కషన్ బట్టి, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అనాలిసిస్ని బట్టి. ఈడబ్ల్యూఎస్ చూడండి 410 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ BCA చూడండి 335 to 355 ఇక్కడ ఇచ్చాను చూడండి. BCA 335 to 355, AU 450 to 470. ఓకే, ఓకేనా, ఇది అది ఆల్మోస్ట్ సేమ్ ఉంది చూడండి. BCB 380 to 400 ఇచ్చాను. BCB 380 to 400, ఇక్కడ ఏముంది 375 to 390, అక్కడ 380 to
380 to 400, AU 445 to 450, SVU 447 to 452. మళ్ళీ చెప్తున్నా వీటికన్నా ఒక 20 మార్క్స్ తక్కువ అనుకునే మీరు హోప్స్ పెట్టుకోండి. 10 మార్క్స్, 10 to 20 మార్క్స్. BCC OU 350 to 370, BCC 450 to 455 ఇందులో. SVU 405 to 410, BCD 395 405, AU 470 475, SVU 445 450. ఓకేనా, ఇక్కడ BCD 390 400, 460 480, SVU 430 445 ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. ఓకేనా, సో టెన్షన్ పడకండి. SC ST 350 to 365 OU ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, SC 350 to 365 యాజ్ ఇట్ ఈస్, 350 to 365 యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో మన అనాలిసిస్ కరెక్టే, మీరు రిఫరెన్స్గా తీసుకోండి. మార్కులు తక్కువ వచ్చినా కౌన్సిలింగ్ అయితే అప్లై చేయండి ఖచ్చితంగా. ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్. ST 360 375 ఏమో OU, AU ఏమో 380 to 390, SV ఏమో 370 to 380. ఓకే, ఓవరాల్గా మీకు BCA దగ్గర మాత్రం 335 ఉంది, SC దగ్గర ఎక్కువ చూడండి. మనం ఏమనుకుంటాం సార్, BCకి SCకి తక్కువ ఉండాలి కదా కట్ ఆఫ్ అని అనుకుంటాం. రిజర్వేషన్ పర్సంటేజ్ BCAకి తక్కువ ఉంటుంది. ఓకే, ఆ పాయింట్లో ఆలోచించండి. పర్సంటేజ్లు ఉంటాయి కదా, అది నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఒకసారి ఛానల్లో చూడండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కన్క్లూజన్ ఏంటి అంటే ఇది మనకి గౌట్ సీట్స్ కన్వీనర్ కోటా అని ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కండక్ట్ చేస్తారని, ఎయిమ్స్ 560+ ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు అని. ఓకే, ఎయిమ్స్లా. ఓకే, ఇవి పాయింట్స్. ఓకే, రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలా. ఇంకా మీకు వీటితో పాటు ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, ఓకే, అన్ని పాయింట్స్ అన్నిటినీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రిఫర్ చేయండి. వీటిలో క్లాసెస్ కూడా పెడుతున్నాను. ఓకేనా, రిఫర్ చేయండి వేరే వారికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న.